మామా నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో లేడు తెలుసా. ఓటింగ్ బాల్స్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు తెలుసా. ఇది కదా అస్సలైన ట్విస్ట్. నిఖిలే గెలుస్తాడు అనుకుంటే నిఖిల్కి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో లేడు. తేజ 15th వీక్ వెడ్నెస్డే ఓటింగ్ ఫుల్ తారుమారు. అస్సలు ఊహించని ట్విస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా సబ్స్క్రైబ్. ప్రతి బిగ్ బాస్ అప్డేట్ మన ఎంటర్టైన్మెంట్ కోసం, మన బిగ్ బాస్ ఫ్యాన్స్ కోసం చెప్తాం. ఫస్ట్ మీరు షాక్ అవుతారు, గౌతమ్ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాడు. నిన్న ట్యూస్డే నిఖిల్ ఉంటే అఫీషియల్ ఓటింగ్లో గౌతమ్ ఫస్ట్ పొజిషన్ వెడ్నెస్డే రోజు. అస్సలు చాలా ట్విస్ట్. కానీ నిఖిల్ చాలా దగ్గరలోనే ఉన్నాడు. నిఖిల్ కూడా వచ్చి మళ్ళీ డిఫీట్ చేసే ఛాన్స్ ఉంది థర్స్డేకి, రేపటికి. ఈరోజు మాత్రం ప్రజెంట్ గౌతమ్ ఫస్ట్ ఉన్నాడు, సెకండ్ నిఖిల్ ఉన్నాడు, అండ్ దాని తర్వాత థర్డ్ నబీల్ ఉన్నాడు. నిన్న నబీల్ ఫోర్త్ ఉంటే ఈ రోజు నబీల్ థర్డ్ వచ్చి ప్రేరణ ఫోర్త్కి వచ్చేసేది. వావ్, అసలు ఎంత ట్విస్ట్ అసలు. దాని తర్వాత అవినాష్ ఫిఫ్త్లోనే ఉన్నాడు. అవినాష్ ప్లేస్ అయితే ఎక్కడికి మారదు. అండ్ దాని తర్వాత అసలు నేను ఒక్కడే చెప్తున్నా, గౌతమ్ గెలవడం నేనే అనుకున్నా. నాకు గౌతమ్ గెలవాలంది, బట్ గెలిచే ఛాన్సెస్ ఇప్పుడు గౌతమ్కి ఉన్నాయి. ఏంటి అంటే ఒకేసారి అంత ఓటింగ్ పడిగేసరికి షాక్ అయ్యారు. నిఖిల్ ఒకేసారి సెకండ్ పొజిషన్ అస్సలు నమ్మలేని సిచ్యువేషన్. అంటే ఓటింగ్ ఏ రేంజ్లో, కాంపిటీషన్ ఏ రేంజ్లో వెళ్తుందో అర్థమవుతుందా. ఎవ్రీ టైం వన్ సైడ్ ఓటింగ్ వెళ్ళిపోతుంది, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సీజన్. కానీ ఈ సీజన్లో నువ్వానేనా అని జరుగుతుంది. కానీ గౌతమ్ మళ్ళీ 5th వీక్లో వచ్చాడు. అయినా అసలు ఇంత ఓటింగ్ వస్తుందంటే ఒకేసారి చాలా చాలా అసలు సూపర్ వైల్డ్ ఫైర్. అసలు ఇంత అసలు నమ్మలేని సిచ్యువేషన్. అసలు ఏమన్నా వస్తుంది అసలు ఓటింగ్ అయితే జరిగిన టాస్క్ అన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనాలు ఇంటరాక్ట్ అయ్యే విషయం, జనాలకి మనం నచ్చితేనే వాళ్ళు ఎంతైనా ఓట్ చేస్తారు. ఈ భేదాలు ఆ భేదాలు కాదు. గేమ్ ఆడే వాళ్ళకి కూడా ఇంకా చాలా బాగా ఇస్తారు. కొంచెం అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్, నువ్వు గేమ్ తక్కువ అయినా కానీ బిహేవియర్, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో అలానే బిగ్ బాస్ ఓటింగ్ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. ఎగ్జాంపుల్ సీజన్ 4 అభిజిత్ ఉన్నాడు, పెద్ద గేమే ఆడలే కానీ గెలిచాడు కదా. సో అట్లా బిహేవియర్, క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది జనానికి నచ్చితే ఎంత దూరమైనా తీసుకెళ్తూనే ఉంటారు, ఎంత దూరమైనా వెళ్తూనే ఉంటాము. అండ్ దాని తర్వాత నిఖిల్ కూడా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈరోజు నైట్ కల్లా రావచ్చు, రేపటి కల్లా వచ్చే ఛాన్స్ అనే ఉంది. చాలా దగ్గరలో ఈ ఓటింగ్ మాత్రం బిగ్ బాస్ ఈ తెలుగు హిస్టరీలో మాత్రం చాలా ఓరీగా జరుగుతూనే ఉంది. నువ్వా నేనా ఇప్పుడు వరకు మనం చెప్పలేము గౌతమ్ గెలుస్తాడో నిఖిల్ గెలుస్తాడు. ఎందుకంటే గౌతమ్ సైడ్ అయితే చాలామంది వెనకాల పిఆర్లు ఉన్నాయి, ఈవెన్ నిఖిల్ సైడ్ పిఆర్లు ఉన్నాయి, ఇద్దరికి పిఆర్లు ఉన్నాయి. ఇద్దరు పిఆర్లు మామూలుగా వర్క్ చేయట్లేదు ఓటింగ్ రావాలని. అసలు ఇది కదా అసలైన ట్విస్ట్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధానంగా వస్తుంది. అండ్ దాని తర్వాత ఈవెన్ నబీల్కి అయితే ఛాన్స్ లేదు, ప్రేరణకు ఛాన్స్ లేదు. మా అంటే 3rd, 4th మధ్యనే కట్టుబట్టి ఆడుతూ ఉంటారు. ఇదే జరిగింది సినారియో. గేమ్స్ కంటే కూడా ఫస్ట్ జనాలకి నచ్చాలి. ఇది జర్నీ. అసలు నేను టాస్క్లు అన్న చిన్న 15th వీక్ వచ్చేసరికి ఇప్పుడు ఏవీ జర్నీ, ఫస్ట్ ఏవీ జర్నీ ఏమో అవినాష్ది ఫస్ట్ ఏవీ జర్నీ. సో అవినాష్ ఏవీ జర్నీ వచ్చినా కొంచెం 4th పొజిషన్కి వెళ్తే చెల్లచ్చు. ఎందుకంటే ఆ రోజు కొంచెం ఏవీ జర్నీ చూసినాక జనాలకి కొంచెం ఇంత జరిగింది కదా అనుకుంటారు. కానీ 5th పొజిషన్లో ఉంటాడు. మహా అంటే లక్ అయితే 4thకి వెళ్తే వెళ్ళచ్చు, అంతకు మించి ఇంకేం ఉండదు. ఈరోజు అవినాష్ జరగచ్చు, ఈరోజు కాకపోతే థర్స్డే జరగచ్చు. ఇదనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి బిగ్ బాస్ అప్డేట్ మన ఛానల్ అన్నీ చెప్తానే ఉంది. మన బిగ్ బాస్ ఫ్యాన్స్ కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం. లవ్ యూ ఆల్.